కారణంగా 18,000 కోట్ల నిధులు ఇవ్వకుండా నిలిపివేసింది. దాంతో ఏపీలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిసెంబర్ నుంచి పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు మరో 2 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్లో అంచనా వేసిన విధంగా కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ బుధవారం ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ వస్తే బిల్లుల చెల్లింపునకు ఇన్ని ఇబ్బందులు తలెత్తేవి కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎన్నికల ఏడాది కావడంతో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జోరుగా జరిగాయి. ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి భారీ స్థాయిలో పనులు చేయించారు. దీంతో ఆ బిల్లుల భారం ఒక్కసారిగా ఖజానాపై పడింది. జూన్ నాటికి ఈ బిల్లులన్నీ చెల్లిస్తామని, ప్రస్తుతం ఖజానాలో 14,400 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరించారు. రెండు 2018-19 రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం కంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 18,000 కోట్లు తగ్గాయి. కేంద్రం సహకరించి విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు ఇచ్చి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేది. బడ్జెట్లో విభజన చట్టం హామీల ప్రకారం కేంద్రం నుంచి 50,000 కోట్ల రూపాయల నిధులు గ్రాంట్ల రూపంలో వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. కానీ అందులో కేవలం 32,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా రావాల్సిన 18,000 కోట్లలో విభజన ఏడాదికి సంబంధించిన రెవెన్యూ లోటు నిధులే 12,000 కోట్లు ఉన్నాయి. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన వాటిలో కేంద్రం ఇంకా 4,000 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. గతంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన 700 కోట్ల నిధులను ఇచ్చినట్టే ఇచ్చి కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ ఆ నిధులను కేంద్ర ఆర్థిక శాఖ ఇంకా ఏపీకి ఇవ్వలేదు. రాజధానికి కేంద్రం 2,500 కోట్లు ఇవ్వాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. విజయవాడ, గుంటూరులో డ్రైనేజీల నిర్మాణానికి ఇచ్చిన 1000 కోట్లను రాజధాని ఖాతాలోనే కలిపేసి మొత్తం ఇచ్చేశామని కేంద్రం చేతులు దులుపుకుంది. ఈ మొత్తం నిధులు రాష్ట్రానికి వచ్చి ఉంటే పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. రెండు 2018-19 బడ్జెట్లో రాష్ట్ర సొంత ఆదాయం 65,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ మార్చి ముగిసే నాటికి రాష్ట్ర సొంత ఆదాయం 57,000 కోట్ల వద్ద ఆగిపోయింది. దీంతో ముందు అనుకున్న దానికంటే 8,000 కోట్లు తగ్గాయి. దీని ప్రభావం కూడా రాష్ట్ర ఖజానాపై పడింది. అంతకుముందు సంవత్సరాల్లో లేని విధంగా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పనులపై దృష్టి సారించి వాటిని త్వరితగతిన పూర్తి చేయడంతో బిల్లులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రానికున్న ఆదాయ వనరుల ప్రకారం అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను జూన్ నాటికి చెల్లించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం, వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో ఖర్చులు పెరిగాయి. ఆదాయం మాత్రం చాలా స్వల్పంగా పెరుగుతోంది. తేలికగా డబ్బులు సంపాదించడం కోసం